నమస్తే సన్ న్యూస్ కి స్వాగతం. నిన్న టీజీ అసెంబ్లీలో 2 చారిత్రాత్మక బిల్లులు, బీసీ రిజర్వేషన్ బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు చట్టబద్ధత కల్పించినందుకు ఈరోజు బీఎంసీ చౌరస్తాలో ప్రపంచ మహాగొప్ప మేధావి, నవభారత రాజ్యాంగ శిల్పి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి బీఎంసీ కాలనీల సంక్షేమ సంఘాలు ఫెడరేషన్ చైర్మన్ రాబూరు రాములు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, బీఎంసీ ముఖ్య నాయకులు టీజీ సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వం కులగణన జరిపించే రిజర్వేషన్లు ప్రకటించిన సందర్భంగా టీజీ సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేస్తున్న బీఎంసీ మాజీ మేయర్ శ్రీ అజయ్ యాదవ్, బీఎంసీ మాజీ కార్పొరేటర్లు, వివిధ డివిజన్ల నాయకులు పాల్గొనడం జరిగింది. ఇంతమంది వెళ్ళేస్తున్నారు. దానగల్ల యాదగిరి గారు మన పేదల పెళ్లి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేటువంటి బడుగు బలహీన వర్గాల ఆజాదీ మన డిప్యూటీ మేయర్ కొత్త కిషోర్ గౌడ్ గారిని కూడా అక్కడికి వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. సంతోషపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాం. గత 70 సంవత్సరాలుగా బీసీలో జనాభా దావాశం ప్రకారం ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగాల్లో మాకు వాటా కావాలి, మాకు రాజకీయాల అధికారం, రిజర్వేషన్లు కావాలని చెప్పి వారు పోరాటం చేశారు. కాగా కలేల్కర్ కమిషన్ 1953లో వేసింది, అది పక్కకు పోయింది. తర్వాత మండల్ కమిషన్ వేసింది, అది కూడా పక్కకు పోయింది. ఈ విధంగా పక్కకు పోతే మరి ఒకవైపు ఇది జరుగుతుంటే, రెండో వైపు ఎస్సీల్లో ఉన్నటువంటి బాధ్యులు నాకు అన్యాయం జరుగుతున్నది, ఒక వర్గానికే ఇవి చెందుతున్నాయి అని చెప్పి వారు అసంతృప్తితో ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసింది. 30 సంవత్సరాలు 1994లో ప్రారంభమైనటువంటి ఉద్యమం ఇప్పటి వరకు కూడా నెరవేరలేదు. మొన్నటి వరకు కూడా 2001లో ప్రారంభమైనటువంటి తెలంగాణ ఉద్యమం 2014 సంవత్సరంలో సాకారమైంది, ముఖ్యమంత్రి కూడా అయింది. కానీ ఈ సమస్య పట్టించుకున్న నాది లేదు. ఎప్పుడైతే ఈ 2 విషయాలు రాష్ట్రంలో మంటలు లేపుతున్నాయో ఆ మంటలను ఆపడానికి మొన్న 23లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఆనాడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడిగా, తర్వాత ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే బీసీలకు 42%, ఎస్సీలకు మరి దామాష ప్రకారం రిజర్వేషన్ చేస్తామని జరిగింది. దానిలో అనుగుణంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత నేను వెంటనే మరి ఆగస్టులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏ రాష్ట్రంలో అయితే ఇది అవసరం ఉండదో మీరు చేసుకోవచ్చు, ఆ ముఖ్యమంత్రి చేసుకోవచ్చు అని. అయితే దానికి దేశంలోనే మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నేను నా రాష్ట్రంలో మొత్తంగా అమలు చేసుకుంటా అని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ
తెచ్చింది. తీర్మాన్ మండలం లాంటి వాళ్ళు ఇది తప్పుల తడ కాంటాడు, జనాభా లెక్కలు తీసే తప్పుల తడ కాంటాడు అని మంచి ఏదో చెప్పాలి కదా, అక్కడ తప్పుతుందో చెప్పాలి కదా, అది చెప్పాడు. అది మాట్లాడతాడు అవసరం పడతాడు. ఆయన ఇది కావద్దు అనేది ఆయన పిల్లలు అయినప్పటికీ కూడా మరి రేవంత్ రెడ్డి గారు దాన్ని ఏం చేయకుండా ఖచ్చితంగా ఎవరిని కూడా ఉన్నా సరే ముఖ్యమంత్రి లేకుండా సరే నేను మాకు చేసి తీరుతా అని చెప్పి వారు బిల్లు పెట్టుకుంటున్న వాటిని అదేవిధంగా ఎస్సీలకు ఉన్నటువంటి సమస్యను కూడా దృష్టి పెట్టుకొని ఏబీసీ వర్గీకరణ బిల్లును పెట్టి దాంట్లో మరి ఏబీసీ అంటే వర్గాలు చేసి ఏ శాతం ఏదో 1% బిలో 9%, సిలో 5% చేశారు. అయితే ఎవరైతే ఇంత కాకమైన ఉద్యమాన్ని నాయకత్వంగా ఇస్తున్నటువంటి సోకాల్ ఉన్నారో ఆ మద్దతు ఇస్తా. ఎందుకంటే ఇది ఇంత తక్కువ బాధ్యత నేతకాల గురించి మాట్లాడు. ఇప్పుడు భాష మాట్లాడు నేతకాలు ఎవరైతే ఏ జిల్లాలో లేని కులాలను తీసుకొచ్చి అడ్డబెట్టుకోవడానికి ఇది ఏబీసీడీ వర్గీకరణ అయిపోతే ఆయన బంగాళ బంద్ అయిపోతుంది, అంటే ఫుట్బాల్ వర్క్ ప్రోగ్రాం బంద్ అయిపోతుంది. ఆయన అన్నింటికంటే ఒకసారి ఎలక్షన్లో బీజేపీ సపోర్ట్ చేయొచ్చు, డబ్బులు తీసుకోవచ్చు, ఒకసారి తెలుగుదేశం చేయొచ్చు, డబ్బులు కట్టుకోవచ్చు, ఒకసారి టీఆర్ఎస్కి చేయొచ్చు, డబ్బులు కట్టుకోవచ్చు. ఇంకా ఫుట్బాల్ వర్క్ ప్రోగ్రాం అయితే కాబట్టి ఇది కావద్దని సొంత విధాల ప్రయత్నం చేసినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మొన్న 42% బీసీ బిల్లు ఇంకా మరి ఎస్సీ బిల్లు కూడా మరి పాస్ చేయడం అనేది నిజంగా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధిని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ